శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. యా దేవీ సర్వభూతేషు జ్ఞానరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, గత 14 రోజులుగా శ్రీ త్రిపుర రహస్య జ్ఞానఖండ సారాన్ని మనం అనుసంధానం చేసుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజున జ్ఞానఖండ సారాన్ని చెప్పుకున్నాం. ఆ తర్వాత అష్టావక్రుడికి జనక మహారాజుకి జరిగినటువంటి సంవాదాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. ఆ సందర్భంలో మనస్సుకు ఉన్నటువంటి దశల గురించి చెప్పుకున్నాం. అంటే మనస్సుకి 2 దశలు ఉన్నాయని, ఒకటి ప్రకాశం, 2 విమర్శ అనుకున్నాం. వెలుపల ఉన్న వస్తు రూపాన్ని మాత్రమే గ్రహించేది ప్రకాశం అయితే, ఆ రూపాన్ని గురించి వెంటనే మనస్సులో పుట్టేటటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది విమర్శ అని మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత ఇవాళ 15వ భాగంలో ఆ అష్టావక్ర జనక సంవాదాన్ని కొనసాగిద్దాం. మనస్సుకి ప్రకాశం, విమర్శ అనేటువంటి 2 శక్తులు ఎప్పుడూ ఉంటాయి. సాధారణంగా వస్తువు యొక్క రూపం ప్రకాశించగానే మరుక్షణంలో ఇది ఇలాంటిది, లేదు ఇది ఫలానా వస్తువు అనేటువంటి విమర్శన జ్ఞానం కలుగుతుంది. ఈ 2 దశలకి మధ్యలో ఉన్నటువంటి అంతరం చాలా సూక్ష్మం కావటం వల్ల మనకి గోచరం కాదు. అయినా కూడా తేడా మాత్రం ఉంటుంది. నిద్ర మనసులో ప్రకాశిస్తున్నప్పుడు ఇది నిద్ర అనేటువంటి విమర్శనా జ్ఞానం వెంటనే పుట్టదు. విమర్శనా జ్ఞానం లేనటువంటి ఆ ప్రకాశ దశ నిద్ర కొనసాగినంత వరకు ఉంటుంది. విమర్శ జ్ఞానం లేనటువంటి ఆ స్థితిని మూఢదశ అని కూడా చెప్పచ్చు. మెలకువ రాగానే అనేక వస్తువుల యొక్క విమర్శ జ్ఞానం కలుగుతూ ఉంటుంది. అందువల్ల జాగ్రత్త అనేటువంటి దశని అమూఢ దశ అని చెబుతారు. అదేవిధంగా దీపం యొక్క ప్రకాశం నిబిడంగా ఉన్నా కూడా దాని యందు విమర్శన జ్ఞానం లేకపోవటం వల్ల దీపము మొదలైనటువంటి వాటి యొక్క ప్రకాశాన్ని కూడా మూఢం అనేటువంటి మాటే చెబుతారు. ఆత్మలో సంకోచం ఏర్పడి వెలుపల ఏదో ఉన్నట్లుగా మొదట అనిపిస్తుంది. ఏది ఉందో అదే మాయ, లేకపోతే అవ్యక్తం అని చెప్పి ఉన్నారు. ఆ అవ్యక్తమే జగత్తు అనేటువంటి చిత్రం భాషించడానికి ఆధారమైనటువంటి గోడలాగా ఉంది. అదే నిద్ర. దానిలో నామరూపాలతో ఏది కూడా వ్యక్తం కాదు, అంటే మేనిఫెస్ట్ అవ్వదు. కాబట్టి దాన్ని అవ్యక్తం అంటున్నాం, అంటే అన్మానిఫెస్ట్. అందులో ఏది కూడా భాషింపకుండా ఉండటం వల్ల దానిని మహాశూన్యం అని చెబుతారు. నిద్ర నుండి మేల్కొన్న తర్వాత నాకేమీ తెలియలేదు అని అనుకుంటున్నాం కాబట్టి సుషుప్తిలో ఏది కూడా లేకుండా ఉండటం అనేది మనస్సులో ప్రకాశిస్తూ ఉంది.
ఏదీ లేకపోవటం అంటే యాబ్సెన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. అయ్యా, నిద్రలో మనస్సు విలీనం అవుతుందని ఇతరులు చెబుతున్నారు. మీరు నిద్రలో మనస్సు నిద్రా ప్రకాశ నిబిడమై ఉంటుంది అంటున్నారు. ఈ రెండు కూడా ఎలా సమన్వయం అవుతుంది అని అంటావేమో నువ్వు. అంటే ఇక్కడ గురువుగారు శిష్యుడిలో ఉదయించే ప్రశ్న కూడా తానే వేసి జవాబు చెబుతున్నాడు. ఇది అద్భుతమైనటువంటి ప్రక్రియ. నిద్రలో మనస్సు ప్రతిక్షణము భిన్నములైనటువంటి పరిణామాలు పొందకుండా నిర్వికల్పంగా నిశ్చలంగా ఉండటం వల్ల అది విలీనమై ఉంటుందని వాళ్ళు అనుకుంటారు. నిద్రను తనలో ప్రతిబింబింపజేసుకుంటూ మనస్సు ప్రకాశ స్థితిలో ఉంటుంది అని మేం చెబుతున్నాం, అంటే గురువులు చెబుతున్నారు. కాబట్టి ఎలా చెప్పినా కూడా వస్తుస్థితిలో భేదం లేదు. జాగ్రత్త దశలో కూడా వస్తువును చూసినటువంటి తొలి క్షణంలో మనస్సు ప్రకాశం మాత్రమే పొంది విమర్శను పొందకుండా అందులో లీనమై ఉంటుంది. కానీ మరుక్షణంలోనే ఆ స్థితి వికల్ప జ్ఞానాల యొక్క పరంపర వల్ల మాయమైపోతుంది. నా అనుభవాన్ని అనుసరించి నీకు ఒక రహస్యాన్ని చెబుతాను విను అంటున్నాడు జనకుల వారు. ఈ విషయంలో విద్వాంసులు కూడా భ్రాంతి పడుతూ ఉంటారు. నిర్వికల్ప సమాధిలో నిద్రలో వస్తువు యొక్క దర్శనం క్షణంలో ప్రకాశం దట్టంగా ఉండడం సమానమే. చిదాత్మ స్వప్రకాశమాత్రంగా ఉండడం నిర్వికల్ప సమాధి అవుతుంది. మనస్సు అవ్యక్త మాత్రంగా ప్రకాశించడమే నిద్ర. చెట్టు, తీగ మొదలైనటువంటి పదార్థాలు నామరూపరహితంగా వస్తువు మాత్రంగా మనస్సులో ప్రకాశించటం అనేది వస్తు దర్శనం. ఈ మూడింటిలో కూడా ఇది ఇలాంటిది అనేటువంటి శబ్దాలతో విమర్శనం ఉండదు. ప్రకాశమే నిబిడంగా ఉంటుంది, అంటే అంతర్లీనంగా ఉంటుంది. దీని యందు ప్రకాశ నిబిడత్వం సమానమే అయినా కూడా వీటిని అనంతరము కలుగుతున్నటువంటి విమర్శలలో భేదం ఏర్పడుతుంది. అందువల్ల ఇవి భిన్న స్థితులుగా ఉన్నాయి. సమాధి స్థితి ముగిసిపోగానే నేను ఇంతకాలం ఊరికనే ఉన్నాను అనేటువంటి ఒక విమర్శ ప్రారంభమవుతుంది. నిద్ర పూర్తయిన తర్వాత నాకేమీ తెలియలేదు అనేటువంటి ఒక విమర్శ కూడా ఆరంభం అవుతుంది. వస్తు దర్శనం పూర్తి కాగానే ఇది చెట్టు, ఇది తీగ అనేటువంటి ఒక విమర్శ ఆరంభమవుతుంది. ఈ విమర్శల యొక్క భేదం వల్ల ఇది సమాధి, ఇది నిద్ర, ఇది వస్తు దర్శనం అనేటువంటి తేడాలు గ్రహిస్తూ ఉన్నాం. అదేవిధంగా సమాధిలో కేవల చైతన్యం, నిద్రలో అవ్యక్తం, వస్తు దర్శనంలో వస్తుమాత్రం అని భిన్నమైనటువంటి విషయాలు భాషిస్తూ ఉన్నాయి. ప్రకాశం మాత్రము మూడింటిలో నిర్వికల్పంగా దట్టంగా ఉంటుంది. సమాధి, సుషుప్తి చాలాసేపు ఉండేవి కాకపోవటం వల్ల అవి పూర్తయిన తర్వాత అందరూ వాటిని గుర్తిస్తున్నారు. వస్తు దర్శనం అనేది క్షణకాలం మాత్రమే ఉండేది కాబట్టి దాన్ని అందరూ స్పష్టంగా గుర్తించలేకపోతున్నారు. అదేవిధంగా సమాధి, నిద్ర ఈ రెండు కూడా ఒక్కొక్కప్పుడు క్షణకాలంలో వచ్చిపోతుంటాయి. అప్పుడు సూక్ష్మ దృష్టి కలిగినటువంటి వాడు నిద్ర పరిమితమైంది కావటం వల్ల క్షణంలో నిద్ర వచ్చింది అని గుర్తిస్తున్నాడు. అదేవిధంగా క్షణకాలం సమాధి స్థితి కలిగినప్పుడు దాన్ని కూడా పరిచయం అంతకు పూర్వం లేనటువంటి వాళ్ళు క్షణాల్లో సమాధి స్థితి వచ్చింది అని గుర్తుపట్టలేకపోతున్నారు. ఓ అష్టావక్ర, వ్యవహార దశల్లో సకల ప్రాణులకి సూక్ష్మంగా సమాధి స్థితులు కలుగుతుంటాయి. ఆ స్థితి యొక్క పరిచయం లేకపోవటం వల్ల అవి సమాధి స్థితులు అని వాళ్ళకి తోచవు. జాగ్రత్త దశలో మనస్సులో విమర్శ గనక పుట్టకపోతే
అది సమాధి అవుతుంది. విమర్శ విమర్శ అనేది లేకుండా ఉండడమే సమాధి. కాబట్టి సుషుప్తి అనే స్థితిలో వస్తు దర్శనంలో సమాధి ఉంది, కానీ అది ముఖ్య సమాధి కాదు. సుషుప్తిలో నిద్ర అనేది సుషుప్తిలో నిద్ర, వస్తు దర్శనంలో నామరూప సంస్కారాలు సన్నిహితంగా ఉండటమే అందులో కారణం. నిద్ర నుండి మేల్కొన్నవాడు నాకేమీ తెలియలేదు అని అనుకుంటున్నాడు. అంటే నిద్రలో సకల దృశ్యాల యొక్క అభావం యొక్క అనుభవాన్ని, ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది యాబ్సెన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ పొందుతూ ఉన్నాడు అని అర్థం చేసుకోవాలి. ఆయా భావజ్ఞానమే అవ్యక్తం. సృష్టి యొక్క ఆరంభంలో ఆత్మకు బయట ఏదో ఉన్నట్లుగా మొదట పుట్టేటటువంటిదే ఈ అవ్యక్త స్థితి. ఇదే చిదాత్మ యొక్క జడశక్తి. ఈ జడశక్తితో కూడినటువంటి సుషుప్తి సమాధి ఏ విధంగా అవుతుంది? అనాత్మ విషయాల నుంచి మరలించినటువంటి మనస్సు చిదాత్మాకారంతో ఉండటం అనేది సమాధి. ఇందులో జడశక్తికి అవకాశం లేదు. సమాధిలో ప్రకాశించేటటువంటి చైతన్య శక్తి బ్రహ్మరూపిణి. దానిలో దేశకాలాలు భాషించవు. దేశకాలాలకు అతీతంగా సకలము యొక్క అస్తిత్వం అప్పుడు భాషిస్తుంటుంది. అందువల్ల అది నిద్రలో లాగా అభావజ్ఞానం కాదు, అది భావజ్ఞానం. కాబట్టి సుషుప్తి మాత్రంలో కృతార్థత లేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు ఆ సమాధి స్థితిని వివరిస్తున్నాడు 17వ అధ్యాయంలో. జనక మహారాజు చెప్పింది విన్నాడు అష్టావక్రుడు. మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు, మహారాజా, వ్యవహార దశల్లో నిర్వికల్పాలు చిదాత్మకాలు అయినటువంటి సమాధి స్థితులు సూక్ష్మంగా ఉంటాయి అని చెప్పారు. అవి ఏ దశల్లో సంభవిస్తాయో స్పష్టంగా చెప్పండి అన్నాడు. అప్పుడు జనక మహారాజు చెబుతున్నాడు, నాయన అష్టావక్ర, ప్రియురాలి చేత మొదట గాఢంగా కౌగిలించుకోబడినప్పుడు పురుషుడు క్షణకాలం వెలుపల లోపల ఏ విషయాన్ని ఎరుంగక నిద్ర పొందకుండా నిశ్చలత పొందుతాడు. ఏది? ప్రియురాలు చేత మొట్టమొదట గాఢంగా కౌగిలించుకోబడినటువంటి పురుషుడు. అది సమాధి. అలభ్యం అనుకున్నట్టు వస్తువు అనుకోకుండా లభించినప్పుడు నిద్ర లేకుండానే క్షణకాలం మనస్సుకి ఒక నిశ్చలత కలుగుతుంది. ఇది అనుకోకుండా దొరకని వస్తువు దొరికితే అది కూడా సమాధే. అట్లాగే నిర్భయుడై సంతోషంతో ఎక్కడికో పోతున్నటువంటి వాడికి ఆకస్మికంగా మృత్యువులాగా పులో కాలసర్పమో ఎదురైతే క్షణకాలం మనస్సు నిశ్చలమైపోతుంది, స్థాణువులాగా బిగసకపోతాడు. అది కూడా సమాధి. ఆరోగ్యవంతుడు కుటుంబాన్ని భరించడానికి సమర్థుడైనటువంటి వాడు అత్యంత ప్రియుడు అయినటువంటి తన కుమారుడు చనిపోయాడు అని విన్నప్పుడు ఆకస్మికంగా తండ్రికి వెలుపల లోపల ఏది తోచక మనస్సు క్షణకాలం నిశ్చలమైపోతుంది. అది కూడా సమాధి. అంటే మహాసుఖం, మహాభయం, మహాదుఃఖం ఆకస్మికంగా గనక సంభవిస్తే క్షణంలో మనస్సు విమర్శనా శక్తిని కోల్పోయి స్వరూప స్థితిని పొందుతుంది. ఇవన్నీ కూడా క్షణికములైనటువంటి సమాధులే. అట్లాగే జాగ్రత్త దశ నుండి నిద్రలోకి జారిపోయేటప్పుడు
నిద్రలో కళ ఆరంభమవుతున్నప్పుడు, ఆ కళ ముగిసి నిద్ర పైకి వచ్చినప్పుడు, నిద్ర ముగిసిపోయి మళ్ళా జాగ్రత్తావస్థలోకి వచ్చినప్పుడు క్షణకాలం మనస్సు దేన్ని గ్రహించకుండా విమర్శ రహితమై సమాధి స్థితి పొందుతుంది. ఆ సంధి కాలంలో దూరంగా ఉన్న ఏదైనా ఒక పదార్థం ఏకాగ్రమైన బుద్ధితో చూస్తూ ఉన్నప్పుడు మనస్సు దీర్ఘమై దేహంలో దేహరూపంగా, ఆ పదార్థంలో ఆ పదార్థ రూపంగా ప్రసరిస్తుంది. దేహానికి ఆ పదార్థానికి మధ్య పెద్ద త్రాడులాగా ప్రసరించి ఉన్నటువంటి మనస్సు ఏ రూపాన్ని పొందకుండా నిర్వికల్పంగా ఉంటుంది. ఆ విధంగా కేవలమైనటువంటి మనస్సును, అంటే ప్యూర్ మైండ్ మనం చూస్తూ ఉంటాం. ఇంతెందుకయ్యా అష్టావక్ర, ఒక్క మాట విను. ఈ వ్యవహారం అంతా కూడా భిన్నములై ఖండజ్ఞానముల యొక్క సముదాయంగా జరుగుతుంది. ఖండజ్ఞానం అంటే ఏంటి? పీసెస్ ఆఫ్ నాలెడ్జ్. చెట్టులో ఒక ఖండజ్ఞానం, పండులో మరొక ఖండజ్ఞానం కలుగుతుంది. ఈ ఖండజ్ఞానాలన్నీ కూడా తరంగాలు లాంటివి. ఈ తరంగాలకు లోపల ఉన్నటువంటి అఖండమైనటువంటి నీటిలాగా వివిధ ఖండజ్ఞానాలకి ఆధారభూతంగా ఉన్నటువంటి ఏకరూపమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, ఆ జ్ఞానం వ్యవహారంలో ఎవ్వరికీ కూడా స్ఫురించదు. ఈ కారణం వల్ల క్షణక్షణానికి మారుతున్నటువంటి జ్ఞాన ప్రవాహం, అంటే ఫ్లో ఆఫ్ నాలెడ్జ్, దాన్ని ఆత్మ అని కొందరు అంటారు. చూడండి, మారుతూ ఉన్నటువంటి జ్ఞాన ప్రవాహాన్ని కొంతమంది ఆత్మ అంటారు. అటువంటి జ్ఞాన ప్రవాహం ఆత్మకు ధర్మమైనటువంటి బుద్ధి అని మరికొందరు ఆచార్యులు చెబుతున్నారు. ఆ క్షణిక జ్ఞానముల యొక్క ప్రవాహంలో ఒక క్షణిక జ్ఞానానికి మరొక క్షణిక జ్ఞానానికి మధ్యలో మనస్సుకి నిర్వికల్ప దశ ఉంటుంది. కాబట్టి తెలుసుకోగలిగినటువంటి వాళ్ళకి వ్యవహారంలో కూడా ప్రతి క్షణము సమాధి స్థితి ఉంది. ఇతరులకి అది కుందేటి కొమ్ములాగా అసంభవంగానే అనిపిస్తుంది. అది విని అష్టావక్రుడు మళ్ళీ ప్రశ్న వేశాడు. మహాత్మా జనక మహారాజా, వ్యవహారాల్లో ఉన్నవాడికి సమాధి గనక సంభవం అయితే సంసారం ఏ విధంగా జరుగుతుంది అన్నాడు. వ్యవహారం అంటే ఏంటి? ఇక్కడ కుటుంబంలో ఉన్నాడు, సంసారంలో. వాడికి కూడా సమాధి గనక సంభవం అయితే అప్పుడు ఆ సంసారం ఎట జరుగుతుంది? సుషుప్తిలో జడమైనటువంటి అవ్యక్తం భాషించటం వల్ల ఆ దశలో కృతార్థత ఉండదు. కానీ ఇప్పుడు మీరు చెబుతున్నటువంటి నిర్వికల్ప దశ సమాధే కదా. అందులో శుద్ధమైనటువంటి చైతన్యమే భాషిస్తూ ఉంటుంది కదా. ఆ చైతన్యం సకలమైనటువంటి అజ్ఞానాన్ని నశింపజేస్తుంది కదా. అటువంటి నిర్వికల్ప సమాధి కలిగినటువంటి వాడికి మళ్ళా సంసారం ఏ విధంగా సంభవిస్తుంది? ఒకసారి నిర్వికల్ప స్థితికి వెళ్ళిపోయిన వాడికి సంసారం మళ్ళీ ఎట్లా వస్తుంది అని అడుగు. దానికి జనక మహారాజు జవాబు చెబుతున్నాడు. ఓ అష్టావక్ర, ఈ సంసారం అనేది అనాదిగా సుఖదుఖ ప్రవాహ రూపంలో మహాస్వప్నంలాగా అందరి చేత అనుభవింపబడుతూ ఉన్నది. దీనికి మూలమైనటువంటి అజ్ఞానం జ్ఞానము చేతనే తొలుగుతుంది అని విద్వాంసుల చేత నిశ్చయింపబడింది. ఈ సవికల్ప జ్ఞానమే ఆ అజ్ఞానాన్ని తొలగిస్తుంది. నిర్వికల్ప జ్ఞానం వల్ల ఆ అజ్ఞానం నశించదు. నిర్వికల్ప జ్ఞానం చీకటికి వెలుగులాగా దేనికి కూడా విరోధి కాదు. చిత్ర విచిత్రములైనటువంటి బొమ్మలకి గోడ ఏ విధంగా ఆధారంగా ఉంటుందో అదేవిధంగా వికల్ప జ్ఞానాలు అన్నింటికీ కూడా నిర్వికల్ప జ్ఞానం ఆధారంగా ఉంది. ప్రతిబింబాలు లేనటువంటి అద్దమే కేవలమైనటువంటి అద్దమైనట్లు వికల్పాలు లేనటువంటి జ్ఞానమే కేవల జ్ఞానం. దానిలో ఎన్ని విధాలైనటువంటి
వికల్పాలు వస్తువుల యొక్క వివిధత్వాన్ని బట్టి భాషిస్తూ ఉన్నా కూడా అది ఏ వికల్పాన్ని కూడా అడ్డగించదు. అద్దం ఏ ప్రతిబింబాన్ని అడ్డగించదు కదా, దాని ముందు దేన్ని పెడితే అది చూపిస్తుంది. సంసారానికి మూలమైనటువంటి అజ్ఞానం కూడా ఒక వికల్ప జ్ఞానమే. ప్రతిబింబాన్ని అద్దం అడ్డగించలేకపోయినట్లుగా కేవల జ్ఞానం కూడా తనలో ప్రతిబింబిస్తున్నటువంటి ఈ వికల్ప జ్ఞానం అంటే అజ్ఞానాన్ని అడ్డగించదు. కాబట్టి కేవల జ్ఞానం వల్ల అజ్ఞానం తొలగుతుంది. ఇది సంసార మూలమైనటువంటి అజ్ఞానం కార్యకారణ రూపంలో అనేక విధాలుగా ఉంది. ఆత్మలో పూర్ణత్వం కనిపించకుండా కారణమైనటువంటి అజ్ఞానం, విభాగాలు లేనటువంటి ఆత్మ పూర్ణమే అవుతుంది. అయినా కూడా కారణమైనటువంటి ఈ అజ్ఞానం ఆత్మలో పూర్ణత్వం తోచకుండా చేసి ఇక్కడ ఇప్పుడు నేనున్నాను అనేటువంటి ఒక తలంపుని కలిగిస్తూ దేశం, కాలం, ఆకారం అనేటువంటి విభాగాలను పుట్టిస్తుంది. ఈ అజ్ఞాన వృక్షంలో చిగురుటాకులాగా దేహం నేను అనేటువంటి భావం సంసారం అంతా కూడా పెంపొందిస్తుంది. మూలమైనటువంటి అజ్ఞానం తొలగిపోతే అప్పుడు సంసారం తొలగుతుంది. ఇది అజ్ఞానం తొలగిపోతేనే సంసారం తొలుగుతుంది. ఆత్మ పరిపూర్ణం అనేటువంటి విజ్ఞానం వల్ల మాత్రమే అజ్ఞానం తొలగదు. చూడండి, ఆత్మ పరిపూర్ణం అనేటువంటి విజ్ఞానం ఉన్నంత మాత్రాన అజ్ఞానం తొలగే అవకాశం లేదు. ఆ పూర్ణాత్మ యొక్క విజ్ఞానం పరోక్షమని అపరోక్షమని రెండు విధాలుగా ఉంటుంది. ఆ పూర్ణమైన ఆత్మ యొక్క విజ్ఞానం రెండు విధాలు అన్నాడు. ఒకటి పరోక్షం, రెండు అపరోక్షం. గురుముఖంగా శాస్త్రాల వల్ల కలిగే జ్ఞానం పరోక్షం. చూడండి, గురుముఖంగా శాస్త్రాలను అధ్యయనం చేసి పెంపొందించుకునే జ్ఞానం ఏదైతే ఉందో అది పరోక్షం. ఇది మోక్షం అనేటువంటి పురుషార్థానికి సాక్షాత్తుగా కారణం కాదు. గురువు వల్ల శాస్త్రాన్ని అనుసరించి పొందినటువంటి జ్ఞానం ఇది నిజమే అనేటువంటి విశ్వాసమాత్రంగానే ఉంటుంది, అనుభవానికి రాదు, దాన్ని ఎక్స్పీరియన్స్ చేయలేం. అందువల్ల అది మోక్షరూపమైనటువంటి ఫలాలను ఇవ్వదు. సమాధి యొక్క పరిపాకం వల్ల కలిగేటటువంటి విజ్ఞానాన్ని అపరోక్ష జ్ఞానం అంటారు. సమాధి స్థితి పరిపాకం కావాలి, అప్పుడు కలిగే విజ్ఞానం ఏదైతే ఉందో అది అపరోక్ష జ్ఞానం. అదే కార్యమైనటువంటి ప్రపంచానికి కారణమైనటువంటి అజ్ఞానము అనేటువంటి దాన్ని నశింపజేసి మోక్ష ఫలితం ఇస్తుంది. కార్యం అంటే ఎఫెక్ట్, కారణం అంటే కాజ్. గురుముఖంగా శాస్త్రాల వల్ల కలిగేటటువంటి పరోక్ష జ్ఞానం ముందుగా ఉన్నప్పుడే సమాధి వల్ల విజ్ఞానం కలుగుతుంది. అందువల్ల శాస్త్రజ్ఞానం లేనటువంటి వాళ్ళకి సమాధి కలిగినా కూడా దానివల్ల ప్రయోజనమేం ఉండదు. మాణిక్యం అంటే ఎట్లా ఉంటుందో తెలియనటువంటి వాడు కోశాగారంలో ఆ మణిని చూస్తున్నా కూడా ఇది మాణిక్యం అని గ్రహించలేడు. మణిని గురించి విని తెలుసుకున్నవాడు దానిలో దృష్టి ఉంచి పరిశీలిస్తే ఓ ఇది మాణిక్యం అని గ్రహించగలుగుతాడు. మణి పట్ల జ్ఞానంలో మరి ఒకడు ఎంత నైపుణ్యం కలిగినా కూడా దాని యందు దృష్టి కనుక నిలబెట్టకపోతే అది మణి అని గ్రహించలేడు, అంతేగా. కాబట్టి విజ్ఞానానికి ఫలంగా లభించేటటువంటి దాన్ని మూఢుడు అజ్ఞానం వల్ల పొందలేడు. కానీ పండితులు విజ్ఞానవంతులైనా కూడా దానిలో దృష్టి ఉంచనటువంటి కారణం వల్ల
ఆ ఫలాన్ని పొందలేడు. జ్ఞానం ఉంది కానీ దాని మీద దృష్టి పెట్టలా, అందువల్ల పొందలేడు జ్ఞాని కూడా. శుక్ర నక్షత్రం గురించి తెలియనటువంటి వాడు ఆ నక్షత్రాన్ని ఎన్ని రోజులుగా చూస్తున్నా కూడా ఇది శుక్రతార అని గ్రహించలేడు. మరి ఒకడు దాని గురించి విని ఉన్నా కూడా దాని పట్ల దృష్టి ఉంచకపోతే అప్పుడు వాడు కూడా గ్రహించలేడు. ఆ శుక్రతార ఏ దిక్కులో ఎక్కడ ఏ ఆకారంలో ఉంటుందో తెలుసుకున్న తర్వాత శ్రద్ధగా నేను దీన్ని తెలుసుకోవాలి అనేటువంటి ఒక కృతనిశ్చయంతో ఏకాగ్ర బుద్ధితోటి ఎవడు పరిశీలిస్తాడో అటువంటి బుద్ధిశాలియే దానిని ఇది శుక్రతార అని గుర్తింపగలుగుతాడు. కాబట్టి అజ్ఞానం వల్ల మూఢులు, శ్రద్ధ లేకపోవటం వల్ల పండితులు ఈ సమాధి దశని పొందుతూ ఉన్నా కూడా ఆ దశల్లో ఆత్మను గుర్తుపట్టలేకపోతున్నారు. ఒకడికి దొడ్లో నిధి ఉంది కానీ దాన్ని గుర్తించలేక భిక్షాటనం చేస్తూ దౌర్భాగ్యుల్లాగా బతుకుతూ ఉంటాడు. ఇటువంటి వాళ్ళందరూ కూడా సమాధి స్థితులను కలిగి ఉండి కూడా వాటి వల్ల ప్రయోజనాన్ని పొందలేరు. వాడి దొడ్లోనే ఉంది నిధి కానీ వాడికి తెలియదు. ఆ కారణం చేతనే శిశువులకు అజ్ఞానం తొలక్కపోవటం వల్ల ఎల్లప్పుడూ నిర్వికల్ప స్థితి ఉన్నా కూడా వాళ్ళకి దానివల్ల కలగవలసినటువంటి ఫలం కలగటల్లా. కాబట్టి ఆత్మ ఇటువంటిది అని దానిని గుర్తింపచేసేటటువంటి శాస్త్రజ్ఞానమే, అంటే సవికల్ప జ్ఞానమే సంసారానికి మూలమైనటువంటి అజ్ఞానాన్ని తొలగింపజేస్తుంది. ఎన్నో జన్మల్లో నిష్కామంగా చేసినటువంటి పుణ్యకర్మల వల్ల ఆత్మదేవత సంతుష్టురాలవుతుంది. ఆ దేవత గనక సంతుష్టురాలైతే మోక్షం పట్ల కోరిక కలుగుతుంది. లేకపోతే కోట్ల కొలది కల్పాలు గడిచిపోతున్నా మోక్షం కావాలి అనేటువంటి కోరిక కలగదు. కోట్ల కొలది జన్మల్లో చేతనత్వంతో జన్మించడం అనేది దుర్లభం. అందులో కూడా మనుష్య జన్మ ఇంకా దుర్లభం. మనుష్యుల్లో కూడా సూక్ష్మ బుద్ధి కలిగిన వాడై జన్మించడం అనేది పరమ దుర్లభం. నీవే గమనించు అష్టావక్ర, సృష్టిలో స్థావరాలలో 100వ వంతు కూడా జంగమాలు లేవు. స్థావరాలు అంటే కదలకుండా ఉండేవి, జంగమములంటే కదిలేవి. జంగమాలలో 100వ వంతు కూడా మనుషులు లేరు. వాళ్ళల్లో కూడా మంచిని చెడుని పుణ్యాన్ని పాపాన్ని గుర్తించకుండా పశువుతో సమానంగా ఉండేటటువంటి వాళ్ళు కోట్లాదిగా ఉంటారు. పాండిత్య గర్వంతో ఈ లోకంలో స్వర్గాది లోకాల్లో భోగాలను కోరుకుంటూ పైకి కిందకి రాకపోకలు చేసేవాళ్ళు కూడా కోట్ల కొలది ఉన్నారు. స్వర్గానికి వెళతారు, అక్కడ పుణ్యం అనుభవిస్తారు, క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని మళ్ళీ భూమి మీద పుడతారు. పండితుల్లో కొందరు వివేకవంతులు తత్వాన్ని గ్రహించాలి అని ప్రయత్నం చేసినా కూడా మలిన సంస్కారాల ప్రాబల్యం వల్ల అద్వితీయమైనటువంటి ఆత్మని గ్రహించలేకపోతారు. పరమేశ్వరుడి యొక్క మాయ వల్ల అంధులైనటువంటి వాళ్ళకి, భాగ్యహీనులైనటువంటి వాళ్ళకి అద్వైత జ్ఞానం బుద్ధికి ఎక్కదు. బుద్ధిశక్తి చేత దాన్ని గ్రహించగలిగినా కూడా కొందరు దౌర్భాగ్యులు విషయాకారాన్ని పొందనటువంటి కేవల చైతన్యం ఎట్లా ఉంటుంది? ఉంటే కుండ, చట్టి మొదలైన వాటిలాగా ఎందుకని కనపట్టలేదు, కాబట్టి లేవు అని ఇటువంటి కుతర్కాలతో దాన్ని తిరస్కరిస్తారు. అహో, భగవంతురాలైనటువంటి మాయ యొక్క ప్రభావం ఏమని చెప్పేది? చేతికి దొరికినటువంటి చింతామణిని ఇది మణి అవునో కాదో అని అనుమానపడుతూ పారవేసేటటువంటి వాడిలాగా పండితులు కూడా ఆత్మను చూస్తూ కూడా మాయ చేత మోహితులై కుతర్కాలు చేస్తూ దాన్ని
వదిలివేస్తున్నారు. ఆ పరదేవత యొక్క అనుగ్రహం పొందినటువంటి వాళ్ళు మాయ నుండి తప్పించుకొని శ్రద్ధతో సరి అయినటువంటి తర్కంతో విచారించి అద్వితీయమైనటువంటి పరమపదాన్ని పొందగలుగుతున్నారు. ఆ పరమపదాన్ని పొందడానికి ఒక పద్ధతి చెబుతాను విను అన్నాడు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి. మోహన